ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన జీవితం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు ధర్మయుక్తంగా ఉన్నప్పుడే మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా భగవంతుడు తీరుస్తారు అంటారు. మరి అటువంటి ధర్మాచరణ సమయంలో కలిగే సందేహాలను ఎంతో మంది ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపుతూ ఈ కార్యక్రమం ద్వారా నివృత్తి చేసుకుంటూ ఉన్నారు. మరి ప్రేక్షకులు రాసిన అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారు. మరి వారితో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. హైదరాబాద్ నుండి శ్రీకాంత్ గారు రాస్తున్నారు, దేవాలయాల నీడ నివాస గృహాలపై పడటం మంచిది కాదా అని. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. దేవాలయాల నీడ అని కాదు కానీ శాస్త్రంలో ధ్వజస్తంభం యొక్క నీడ అన్నారు. ఒక ఆలయం ఉన్నది, ఆలయానికి ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం నీడ మనం నివాసం ఉంటున్నటువంటి ఇంటి మీద పడితే దానివల్ల కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి అని ప్రాచీన కాలంలో మంత్రశాస్త్రాల్లో కొన్ని ప్రముఖమైనటువంటి స్మృతులలో చెప్పారు. అది ఎవరికి చెప్పారు? పూర్వకాలంలో ఆలయాలన్నీ ఊరికి చివరగా ఉండేవి. గుడి ఊరంతా ఒక చోట ఉండేది, ఇంచుమించుగా కనీసం ఒక 1/2 కిలోమీటరు 1/2 మైలు దూరంలోనూ ఉండేవి. ఇప్పుడు చూడండి, జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఒకప్పుడు చిట్ట చివరిగా ఉన్న శ్మశానాలు కూడా ఊరి మధ్యలోకి వచ్చేసాయి, అవునా? ఆలయాలు మధ్యలోకి వచ్చాయి. అందుకని మనుస్మృతి ఏం చెబుతుందో తెలుసా? 1,00,000 జనాభా దాటిన చోట ఇక ఇవి పట్టించుకోవద్దన్నది. ఇప్పుడు ఇంచుమించుగా చాలా చోట్ల నగరాలన్నీ 1,00,000 జనాభా ఎప్పుడో దాటిపోయాయి. పల్లెటూళ్ళల్లో మాత్రమే ఆలయాల యొక్క ధ్వజస్తంభం ఉన్నటువంటి ఆలయాల్లో ఆ నీడ డైరెక్ట్గా ఆ ఇంటి మీద పడకుండా ఉండేలా చూసుకుంటే చాలు. ఇంకా తక్కిన నగరాలు, ఇప్పుడు హైదరాబాదు కానీ ఇంకా పెద్ద పెద్ద నగరాలు ఏవైనా సరే, ఇటువంటి నగరాల్లో ధ్వజస్తంభం నీడబడిన ఇంకోటి పడిన ఏమీ దోషం కాదు. ఎందుకంటే 1,00,000 జనాభా దాటిపోయింది కనుక. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగ నియమం వేరు, కలియుగం యొక్క నియమాలు వేరు. కలియుగంలో ఆలయాల పక్కనున్న దోషం లేదట. నామస్మరణ చేస్తే దోషంలోంచి బయటపడతాం. చేసిన కాని పాపములు చెందవు. కలియుగంలో పాపాలు చేస్తేనే పట్టుకుంటాయి వాడికి. ఒక వ్యక్తి పాపం చేస్తేనే పాప ఫలితం పొందుతాడు. కానీ అలా కాదు, పుణ్యాలు అలా కాకుండా దాన కార్యాలు ఉన్నాయనుకోండి, చేసేదనన్న మాత్రమున చెందును, నేను దానము చేస్తాను. అందుకే కలియుగంలో చాలామంది చేస్తామంటున్నారు కానీ చేయటం లేదు. అసలు కారణం అది కూడా కొంత. పాపము చేస్తే పట్టుకుంటుంది, పుణ్యం మాత్రం చేస్తానని సంకల్పిస్తే వస్తుంది. అందుకే కలియుగంలో మానవులకి సులభోపాయం ఏమిటి? గోవిందనామస్మరణ చేసి నేను మంచి పనులు చేస్తానన్నంత మాత్రం చేత పుణ్యం వస్తుంది కనుక ఈ నీడలు, ఈ దేవాలయం వెనక ముందు ఎక్కడున్నా దానివల్ల ప్రజలకి ఏ నష్టము రాదు. అది కలియుగం యొక్క గొప్పతనం. కాబట్టి మీరు ఎక్కడన్నా నిశ్చింతగా ఉండండి, భగవన్నామం చేసుకోండి, మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి, కనీసం చేస్తామని అనండి. అప్పుడు మీకు ఏ దోషము ఉండదు. కలియుగంలో గోవింద 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 అని అన్నంత మాత్రం చేత పాపాలు నశిస్తాయి కనుక ఎటువంటి వాస్తు దోషాలున్నా, ఇంక ఏమైనా ఇలాంటి నీడలు పడినా మనమేం భయపడకుండా హాయిగా గోవింద స్మరణ చేసుకుంటే చాలు. మనకు ఉత్తరం చూద్దాం గురుగారు. వరంగల్ నుంచి వరుణ్ గారు రాస్తున్నారు, గృహంలో స్నానం చేయకుండా కూడా సంధ్యాదీపం వెలిగించవచ్చా? ఉదయం పూట స్నానము చేయకుండా దీపం పెట్టకూడదు. ప్రాతకాల దీపారాధనకి స్నానం చెయ్యవలసిందే. ముందు స్నానం చేసి ఆ తర్వాత తిలకధారణ చేసి, ఒకవేళ తిలకం లేకపోతే ఇంత విభూతో లేకపోతే ఇంకేదో ఒకటి మొత్తం మీద ఏదో కుంకుమ ఏదో ఒకటి ధరించి, అవి దొరకని పక్షంలో మాత్రం మట్టి అయినా నుదుట ధరించి అప్పుడు దీపారాధన చేయాలి. ఉదయం పూట దేవతల కోసము చేసే దీపారాధన స్నానము చేయకుండా చెయ్యరాదు. సాయంకాలం సంధ్యా సమయంలో దీపం పెట్టేటప్పుడు ఒకవేళ స్నానం చేయకపోయినా ఏమీ పర్వాలేదు, ఇంత విభూతి కానీ లేదా బొట్టు కానీ లేదా మట్టి కానీ శరీరానికి రాసుకుని నిశ్చింతగా చేస్తే సాయంకాలానికి మినహాయింపించారు. ఎందుకంటే ఒక్కొక్క చోట నీళ్లు ఉండవు, ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి స్నానం చేస్తే వాళ్ళకి ఆ స్నానం పడకపోవచ్చు. అనేక కారణములతో సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించేవారు ఒకవేళ స్నానము చేయకపోయినా అది పుణ్యమే, దోషం కాదు. ఉదయం పూట మాత్రం స్నానం చేసే పెట్టాలి. మళ్ళీ అనారోగ్యవంతులకి మినహాయింపించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదా బాగా ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు, బాగా చంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళు
స్నానం చేయకుండా దీపం వెలిగించిన దోషం కాదట. అందుకే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్ అని మార్కండేయ పురాణంలో చెప్పారు. మార్కండేయ పురాణంలో ఉదయం పూట దీపం వెలిగించేటప్పుడు స్నానం చేయకుండా చేయకూడదు, కానీ ఆరోగ్యం బాగులేనప్పుడు అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయకపోయినా దీపం వెలిగిస్తే దోషం లేదు అన్నారు. మినహాయింపు ఇచ్చారు కదా అని అందరూ అలా చేయకూడదు. ఉదయం పూట స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంకాలం వేళ మాత్రం ఒకవేళ స్నానం చేయకపోయినా దోషం లేదు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. సింహాచలం నుంచి శ్రీనివాస్ గారు రాస్తున్నారు, చాంద్రమాసం ఆచరించే మనం రాహుకాలం పాటించడం సరైనదేనా? చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకుని తెలుగు వాళ్ళమందరం కూడా పంచాంగాలు రాసుకుని అలా నడుపుతున్నాం కాబట్టి దీన్ని చాంద్రమానం అంటారు. అదే తమిళులు మొదలైనటువంటి వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. సౌరమానంలో రాహుకాలానికి ఒక ప్రత్యేకత ఉన్నది, మనకి ఒక ప్రత్యేకత ఉన్నది. రాహుకాలంలో ప్రయాణం చేయకూడదనేది మనకేం ప్రమాణం కాదు. రాహుకాలంలో హాయిగా ప్రయాణం చేయండి. ఆ సమయంలో ఒకడు ముహూర్తం ఉంటే పెళ్ళిళ్ళు కూడా చేయవచ్చు. దుర్ముహూర్తం, వర్జ్యం, యమగండం ఇవి మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. రాహుకాలములో దేవాలయాలకి ప్రయాణమై వెళ్ళినా లేదా పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడానికి వెళ్ళినా అవి సులభంగా నెరవేరుతాయి అని బృహస్పతి చెప్పారు. అందువల్ల రాహుకాలానికి మనకి పట్టింపు లేదు. ఒక్క దుర్ముహూర్తం వర్జ్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది నేను చాలాసార్లు కళ్ళారా చూశాను. అందువల్ల రాహుకాలం చాంద్రమానానికి అసలు ఏ మానం పాటించేవాళ్ళైనా రాహుకాలంలో ప్రయాణం చేయకూడదనేటటువంటి నిబంధన లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రయాణం అవ్వండి. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. భావన గారు భువనగిరి నుంచి రాస్తున్నారు, మహిళ ఇంటికి వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా స్నానం చేయాలా? ఒక్క మైలు ఇంటికి వెళ్ళడమే కాదు, స్నానాలు ఎప్పుడు చేయాలో సుస్పష్టంగా ఇటు గరుడ పురాణం, ఇటు మార్కండేయ పురాణం, ఇంకా ప్రామాణిక మంత్రశాస్త్రాలు స్మృతులు చెప్పాయి. శ్మశానమునకు వెళ్ళినవాడు ఇంటికి రాగానే కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. పురిటి వార్త విన్న వెంటనే మళ్ళీ కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. ఇవన్నీ జాగ్రత్తగా వినండి. ఒక ఆయన తనకి కొడుకో కూతురో పుట్టిన వార్త విన్నాడు, లేదా తన ఇంటి పేరిటి వాళ్ళకి కొడుకో కూతురో పుట్టిన వార్త విన్నాడు, తన వంశం వాళ్ళకి. అలాంటి వార్త విన్న వెంటనే ఏం చేయాలి? కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. ఎవరినైనా పలకరించడానికి మైలు ఉన్న సమయంలో వెళ్ళాడు అనుకుందాం. 11 రోజులు మైలు ఉంది ఒక ఆయనకి. ఆ మైలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి మీ ఇంట్లో ఫలానా వాళ్ళు పోయారట కదా, అయ్యో అని కాస్త పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ 11 రోజుల లోపల ఎప్పుడు వెళ్ళినా సరే ఇంటికి రాగానే మళ్ళీ కట్టుకున్న వస్త్రాలతో స్నానం చేయాలి. అందుకే స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ అన్నాడు. శాస్త్రముల మీద నమ్మకం కలిగిన పండితుడైన వాడు తప్పక మైలు ఇంటికి వెడితే ఇంటికి రాగానే స్నానం చేయాలి. శ్మశానానికి వెడితే ఇంటికి రాగానే స్నానం చేయాలి. పురిటి వార్త వినగానే స్నానం చేయాలి. మైలు అంటారేంటంటే పురిటి వార్త గురించి చెప్పారండి. అందుకే మీకు చూడండి, దేవకీ వసుదేవుల కథలో భాగవతంలో ఏమని ఉంటుంది? కృష్ణుడు పుట్టాడు, పుట్టిన వెంటనే కట్టుకొట్టలతో స్నానం చేయాలి నేను, కానీ జైల్లో ఉన్నాను, అప్పుడు ఏం చేయాలనుకున్నాయన? స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధిమగ్నుడై అంటాడు. అయ్యో, పిల్లలు పుట్టిన వెంటనే ఆ వార్త తెలిసిన వెంటనే కట్టుగుడ్డలతో స్నానం చేయాలని శాస్త్రం చెబుతున్నది. జైల్లో ఉన్న కారణం చేత, చెరసాలలో ఉన్న కారణం చేత స్నానం చేయలేను, ఎలా స్నానం చేయాలి అనుకుని నాకు కృష్ణుడు పుట్టాడని ఆనందం వచ్చింది. ఆనందం ఒక గొప్ప సముద్రం, ఆనంద రసంలోనే స్నానం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆనందంలో కూడా స్నానం చేయొచ్చట. ఆ తర్వాత బయటకు వచ్చాక స్నానం చేస్తాను అని ఆయన ఆనంద రస అబ్ధి, ఆనందరసం అనే సముద్రంలో ములిగి స్నానం చేశాడని చెప్పారు. దాన్ని బట్టి పిల్లలు పుట్టిన వెంటనే ఎవరైనా సరే, మగవాళ్ళనే చెప్పేది ఇది, ఆడవాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు స్నానం చేయకూడదు సుమా. కానీ మైలు వచ్చినప్పుడు మాత్రం ఆడవారైనా మగవారైనా స్నానం చేయాలి. శ్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి. పలకరింపుకు వెళ్ళి ఇంటికి రాగానే స్నానం చేయాలి. అది కూడా వస్త్రములతో. మళ్ళీ ఈ మధ్యన చాలామందికి రకరకాల అనుమానాలు, అవి కూడా తీర్చేస్తున్నాను. ఒక ఆయన అయితే, నా జేబులో సెల్ ఫోన్ ఉందండి, పెన్ ఉందండి, చెక్కు బుక్ ఉందండి, 500 కట్ట ఉందండి, మీరు కట్టుకొట్టలతో స్నానం చేయాలంటున్నారు, మరి ఇవి తడిసిపోవా అన్నాడు. నేను బట్టతో అన్నాను కానీ కట్టతో అనలేదు. డబ్బుల కట్ట నమ్మి ఎవరో ఒకరిని పక్కన పెట్టండి, లేదా ఎవరో చోట భద్రంగా ఉంచేటటువంటి చోట ఎవరో నమ్మకం కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చి కేవలం వస్త్రములతో స్నానం చేయండి. ఈ కాగితాలు, పెన్నులు ఇటువంటి వాటికి మైలు ఉండదు, 500 కట్టలకి మైలు ఉండదు. వాటిని పక్కన పెట్టి హాయిగా స్నానం చేసేసి అప్పుడు ఆ
వస్తువులు స్వీకరించవచ్చు, కానీ మొత్తం మీద స్నానం చేయవలసినదే. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. మనస్వి గారు చెన్నై నుంచి రాస్తూ ఉన్నారు. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవడానికి ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాలా? ఏ కోరిక లేకుండా చదివేటటువంటి వాళ్ళకి నియమములు లేవు. కానీ శ్రీరామ రక్షా స్తోత్రం వల్ల నాకు ఈ ప్రయోజనం కావాలి, ఈ కోరికతో చదువుతున్నాను అనుకున్నటువంటి వాడు బుధవారం ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంక రెండవది, ఉదయం పూట కూర్చుని పారాయణ చేస్తే ఒక 40 రోజుల పాటు ఉదయం పూట రోజు ఎక్కడో ఒక చోట ఆసనం మీద కూర్చుని పారాయణ చేస్తే వాడికి ఉద్యోగం వస్తుంది. సాయంత్రం పూట నిలబడుతూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ పారాయణ చేస్తే అటువంటి వాడికి మృత్యు భయం తొలగుతుంది. ఇవి ప్రధానమైనటువంటి కోరికలతో చేసే వాళ్ళకి చెప్పిన మాట అన్నమాట. కాబట్టి సాయంత్రం పూట నడుస్తూ పారాయణ చేస్తే మృత్యు భయం ఉండదు. ఉదయం పూట కూర్చుని చేస్తే ఓ మంచి భుక్తికి సంబంధించినవి దొరుకుతాయి. దాన్ని వాడు మనం ఉద్యోగం ఉంటున్నాం కదా, ఉద్యోగం దొరుకుతుంది. ఏ కోరికలు లేకపోతే తింటున్నా తిరుగుతున్నా ఆఖరికి పాడుకుంటూ కూడా చేసేయమన్నాడు. కోరికలు లేని వారికి నియమాలు ఉండవు, కోరికలు ఉన్న వాళ్ళకి నియమాలు ఉంటాయి. ఎప్పుడు ఈ స్తోత్రం చేసినా స్నానం చేసి చెయ్యండి. అందులో మంచి మంచి బీజాక్షరాలు ఉన్నాయి, స్నానం చేసి చెయ్యండి. అపవిత్ర స్థలాల్లో చేయకుండా ఉంటే చాలు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. ప్రియా గారు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. పూజా సమయంలో విపరీతపు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత అనగా తాను ఏ పని చేస్తున్నాడో దాని మీద మాత్రమే మనస్సు దృష్టి లగ్నమై ఉండడం. కొంతమంది ఆ పని చేస్తూనే ఉంటారు, ఆ పని మీద ఉండదు. పూజ చేస్తూ ఉంటారు, పూజ మీద ఉండదు. జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రం చేస్తూనే ఉంటారు, ఆలోచనలు పరిపరిభేదాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఈ జపాల వల్ల లేక పూజల వల్ల ఎక్కువగా ఫలితం ఉండదు. కాబట్టి తప్పక తాను చేస్తున్న పని మీద ధ్యాస ఉంచి ఏకాగ్ర చిత్తుడై చెయ్యాలి. అటువంటి వాళ్ళని సమాహిత చిత్తులు అంటారనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను సమాధానం చెబుతున్నప్పుడు మీరు అడిగే ప్రశ్న మీద తప్ప నాకు ఇంక వేరే చోటకు దృష్టి వెళ్ళకూడదు. అలాగే మీకు వింటున్నప్పుడు జవాబు వింటున్నప్పుడు దాని మీద తప్ప మరో దాని మీదకి దృష్టి వెళ్ళకూడదు. దానిని ఏకాగ్రత అంటారు. ఇది లేకుండా విపరీతపు ఆలోచనలు వస్తే ఒక పరస్త్రీని వ్యవస్థని జపం చేస్తున్నప్పుడు ఆయన గుర్తుకు తెచ్చుకుంటే జపం వల్ల ఫలితం పోయి అలా పుట్టవలసి వచ్చింది. అయినా నారాయణ స్మరణ చేసేట్టుగా పుణ్యమే. పుణ్యం వల్ల కృష్ణ దర్శనం అయ్యింది. ద్వాపరయుగంలో మొత్తం మీద మళ్ళీ ఆయన సిద్ధి పొందాడు. కానీ వాళ్ళ సామాన్యులు అంతలా సిద్ధి పొందడం కష్టం. కాబట్టి ఎప్పుడైనా ఇలా జపం చేస్తున్నప్పుడు రాకూడని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు తక్షణం ఒకసారి జపం ఆపి ఆచమనం చేయండి. చేతిలోకి నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు తాగి ఒక్కసారి మళ్ళీ మీ గురువుగారి పాదాలు తలుచుకుని మళ్ళీ జపం మొదలు పెట్టండి. ఇలా ఎప్పుడు ఆలోచన వచ్చినా అప్పుడల్లా ఆచమనం, మళ్ళీ గురుధ్యానం చేసి మళ్ళీ జపం మొదలు పెడితే ఈ పాపాలు పోతాయట. అప్పుడు వాడు పునర్జన్మెత్తవలసిన కర్మ రాదు. జపం వల్ల సిద్ధి పొందుతాడు. ఇంక దీనికి మించి వేరే ప్రాయశ్చిత్తం లేదు. విపరీతపు ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఈ విపరీతపు ఆలోచనల నుంచి బయటపడడానికి ఆచమనం చేయటం, గురువుగారిని తలుచుకోవడం, మళ్ళీ జపం చేయడం. ఇలా కొంతకాలం చేస్తే ఇంకా ఆలోచనలు రావు, ఆగిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి ఏకాగ్రచిత్తుడై పరమాత్మను పొందుతాడు. మరొక ఉత్తరం చూద్దాం గురువుగారు. హైదరాబాద్ నుండి సందీప్ గారు రాస్తూ ఉన్నారు. సన్యసించిన వారు వారి జీవితంలో ఎటువంటి నియమాలు పాటించారు? అలా నియమాలు ఉంటాయి, కానీ ప్రధాన నియమాలు ఏంటంటే ముందు రాగం ఉండకూడదు. రాగము అంటే వస్తువుల మీద కానీ మనుష్యుల మీద కానీ ప్రేమ, ఇది కావాలనే కోరిక ఉండకూడదు. అందుకే పూర్వం మహాత్ములైన సన్యాసులు ఏం చేసేవారు, రాజభవనాలలో మహారాజులు పిలిచినప్పుడు మంచి మంచి ఏనుగుల మీద రథాల మీద వెళ్ళేవారు. కానీ ఆ రథాల మీద వాళ్ళ కోరిక లేదు, ఏనుగుల మీద కోరిక ఉండేది కాదు. వాళ్ళు పిండి వంటలు పెడితే పిండి వంటలు తిన్నారు, ఏమీ లేని చోట దుంపలు తిన్నారు, గడ్డి కూడా తిని, అంటే గడ్డిలో కొన్ని రకాలు తినడానికి పనికొచ్చే తృణాలను ఉంటాయి, అవి తిని కూడా బ్రతికారు. కంద మూలాలు తింటారు, కంద బచ్చలి తినగలుగుతారు. మంచి రాజభవనంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో అడవిలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారు. మొట్టమొదట సన్యాసికి ఉండవలసిన నియమం రాగం ఉండరాదు. ఇంకా రెండవది ద్వేషం. రాగద్వేషాతీత సన్యాసి అని దానికి ఒక నియమం ఉంది, నిర్వచనం ఉన్నది. ద్వేషము ఉండకూడదట. చంపడానికి మీదకొచ్చే పాపాత్ముడిని కూడా క్షమిస్తారు మహాత్ములు వాళ్ళు. అందుకే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా తొందరపడి శాపం పెట్టినా మళ్ళీ ఆ శాపాన్ని ఉపసంహరించుకునేవారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే సత్ అంటే బ్రహ్మ పదార్థము,
తన హృదయమును బ్రహ్మ పదార్థములు ఉంచాడు గనక సన్యాసి అన్నారు. సన్యాసి యొక్క హృదయం ఎప్పుడు బ్రహ్మ పదార్థంలో ఉంటుంది. అన్నిటినీ విడిచిపెడితే సన్యాసి, అందరూ విడిచిపెడితే సన్యాసి అని ఒక శాస్త్రం ఉంది. వీడు పనికిరాడు అని అందరూ వదిలితే వాడు సన్యాసిట. ఈ మహాత్ముడు అలా కాకుండా అందరినీ విడిచిపెట్టి హాయిగా తాను ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా, క్రోధాదులు లేకుండా, దొరికితే తింటూ ఇటు బంగారాన్ని, మట్టిని, పిండి వంటల భోజనాన్ని, కందమూలాలని అందరినీ ఒకే రకంగా చూడగలిగితే అటువంటి మహాత్ములు సన్యాసులు అన్నారు. ఈ కలియుగంలో మహాత్ములు అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. నా అదృష్టవశాత్తు కొంతమందిని చూశాను. ప్రత్యక్ష దత్తాత్రేయులు, గణపతి సచ్చిదానంద స్వామి వారి లాంటి మహానుభావులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. కాబట్టి రాగద్వేషాతీతులై ఉండడమే సన్యాసి యొక్క ప్రధాన లక్షణం. ఇవి కాకుండా వాళ్ళల్లో మళ్ళీ చాలా శాఖలు ఉంటాయిగా. దండం ధరించిన వాళ్ళు త్రిదండులని, తర్వాత జటులని, ముండులని, ఇలా రకరకాలుగా ఉంటాయి. అందుకే వరుసగా జటి పరివ్రాజకాతిథి క్షపణకావధూత కాపాలికాదులు అంటాడు మరో చరిత్రలో. అవధూతలని, జటులని, ముండులని. జటులు అంటే జటాజోటాలు ధరించేవాళ్ళు, ముండులు అంటే గుండు చేయించుకుని పైన చెంగు వేసుకునేవాళ్ళు, దండం ధరించేటటువంటి త్రిదండులు అనేటటువంటి వాళ్ళు. ఇలా ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ముందు రాగద్వేషాలు లేకుండా ఉండాలి, అన్నిటినీ సమానంగా చూడగలిగి ఉండాలి, ఎవరి మీద వైరభావం లేకుండా ఉండాలి. అందుకే నిర్వైర సర్వభూతేషు అంటాడు కృష్ణ పరమాత్మ. అన్ని ప్రాణుల యందు వైరము లేకుండా ఉండాలి. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. వరంగల్ నుంచి వరుణ్ గారు రాస్తున్నారు, గృహంలో స్నానం చేయకుండా కూడా సంధ్యాదీపం వెలిగించవచ్చా? ఉదయం పూట స్నానము చేయకుండా దీపం పెట్టకూడదు. ప్రాతకాల దీపారాధనకి స్నానం చెయ్యవలసిందే. ముందు స్నానం చేసి ఆ తర్వాత తిలకధారణ చేసి, ఒకవేళ తిలకం లేకపోతే ఇంత విభూతో లేకపోతే ఇంకేదో ఒకటి మొత్తం మీద ఏదో కుంకుమ ఏదో ఒకటి ధరించి, అవి దొరకని పక్షంలో మాత్రం మట్టి అయినా నుదుట ధరించి అప్పుడు దీపారాధన చేయాలి. ఉదయం పూట దేవతల కోసము చేసే దీపారాధన స్నానము చేయకుండా చెయ్యరాదు. సాయంకాలం సంధ్యా సమయంలో దీపం పెట్టేటప్పుడు ఒకవేళ స్నానం చేయకపోయినా ఏమీ పర్వాలేదు. ఇంత విభూతి కానీ లేదా బొట్టు కానీ లేదా మట్టి కానీ శరీరానికి రాసుకుని నిశ్చింతగా చేస్తే సాయంకాలానికి మినహాయింపించారు. ఎందుకంటే ఒక్కొక్క చోట నీళ్లు ఉండవు, ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి స్నానం చేస్తే వాళ్ళకి ఆ స్నానం పడకపోవచ్చు. అనేక కారణములతో సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించేవారు ఒకవేళ స్నానము చేయకపోయినా అది పుణ్యమే, దోషం కాదు. ఉదయం పూట మాత్రం స్నానం చేసే పెట్టాలి. మళ్ళీ అనారోగ్యవంతులకి మినహాయింపించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదా బాగా ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళు, బాగా చంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళు స్నానం చేయకుండా దీపం వెలిగించిన దోషం కాదట. అందుకే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్ అని మార్కండేయ పురాణంలో చెప్పారు. మార్కండేయ పురాణంలో ఉదయం పూట దీపం వెలిగించేటప్పుడు స్నానం చేయకుండా చేయకూడదు, కానీ ఆరోగ్యం బాగులేనప్పుడు అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయకపోయినా దీపం వెలిగిస్తే దోషం లేదు అన్నారు. మినహాయింపించారు కదా అని అందరూ అలా చేయకూడదు. ఉదయం పూట స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంకాలం వేళ మాత్రం ఒకవేళ స్నానం చేయకపోయినా దోషం లేదు. గురువుగారు, ప్రామాణిక సహితంగా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా చక్కటి వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరి వీక్షించారు కదా, మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.